హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ జస్ట్ 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ చూపిస్తున్నానండి. అది కూడా చాలా క్రంచీగా, చాలా కమ్మగా, స్పైసీగా ఉండే స్నాక్ అండి. నెల రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఈ స్నాక్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. అలాగే మన సెకండ్ ఛానల్ వెనీలా కిచెన్ లింక్ కూడా ఇస్తానండి. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, మీకు చాలా నచ్చుతాయి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ తీసుకున్నానండి. ఇది ఒక కప్పు ఫుల్గా తీసుకున్నాను నేను. ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మనం ఆపుతూ ఆన్ చేస్తామంటే బాగా నైస్ పౌడర్ లాగా వస్తుందండి. చూడండి, ఇలా నైస్ పౌడర్ లాగా ఉండాలి. కాస్త లైట్గా రవ్వగానే ఉంటుందండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము కూడా తీసుకోవాలండి. అరిచేతిలో వేసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, లేకపోతే తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చండి. అలాగే 3 టేబుల్ స్పూన్లు వేడి చేసిన ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్కి బదులు బటర్ కూడా తీసుకోవచ్చండి, లేకపోతే డాల్డా కూడా తీసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండికి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఆయిల్ అంతా ఇలా పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే చాలా క్రంచీగా వస్తాయి స్నాక్స్. చూడండి, ఇలా ఉండలాగా రావాలండి. మీకు ఇలా రానట్లయితే ఇంకొక స్పూన్ కూడా ఆయిల్ వేసుకొని ఇలానే మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి, పిండి ముద్దలాగా. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే రవ్వ కాబట్టి కాస్త వాటర్ అనేది ఎక్కువే పడుతుందండి. మనం ఇలా కలిపేటప్పుడు కాస్త లూజ్గానే ఇలా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే రవ్వ కాబట్టి కాస్త వాటర్ అనేది మళ్ళీ కూడా ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి లూజ్గానే మీరు ఇలా మిక్స్ చేసి ఉంచుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇది మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసామనుకోండి, పిండిలాగా వస్తుందండి సాఫ్ట్గా. చూడండి, 15 నిమిషాల తర్వాత కాస్త గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఒక చపాతీ పీట మీద ఇలా ఒత్తుకోవాలండి. రవ్వ కాబట్టి బాగా వాటర్ అంతా పీల్చుకునేస్తుందండి. కాబట్టి ఒకసారి చేత్తో ఇలా మిక్స్ చేశారనుకోండి, బాగా ఇలా ఒత్తుకుంటూ ప్రెస్ చేశారంటే బాగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఇది ఒక 2 భాగాలుగా చేసుకోవాలి. ఇది బాల్ లాగా చేసుకోవాలండి, రౌండ్ షేప్లో. చూడండి, సాఫ్ట్గా వచ్చేసింది పిండి. ఇప్పుడు చపాతీ పీట మీద పెట్టుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మనకి ఈ స్నాక్. చూడండి, ఇలా పల్చగా ఉండాలండి, మరి ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇప్పుడు కట్టర్తో ఇలా కట్ చేసుకోవాలి. సైడ్లో అంతా ఇలా కట్ చేసేయాలండి. ఈ సైడ్ ఉండేదంతా తీసేసేయాలి. ఇప్పుడు కట్టర్తో ఇలా కట్ చేసుకోవాలండి. ఒక 2 ఇంచీలు ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని సపరేట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకోవాలండి. మీరు కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో స్నాక్ లేనప్పుడు పిల్లలు అడిగితే షాప్ నుంచి తెచ్చి పెడతాం కదండి. అలా కాకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టచ్చండి. షాప్లో తెచ్చినలాగే ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇది స్నాక్గా తీసుకోవచ్చు. అలాగే మనము రైస్తో కూడా సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇది నెల రోజులు నిలువ ఉన్నా కూడా టేస్ట్ అయితే అస్సలు చేంజ్ అవ్వదండి. నెల రోజులైనా కూడా చాలా మంచి టేస్టీగానే ఉంటాయి, క్రంచీగానే ఉంటాయండి. ఇది బాగా చల్లగా అయిన తర్వాత మీరు బాక్స్లో పెట్టేశారనుకోండి, నెల రోజులైనా కూడా చాలా క్రిస్పీగా, చాలా మంచి టేస్టీగా ఉంటాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా, వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు సిమ్లో ఉంచేసుకొని వీటిని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు మీరు సిమ్లో ఉంచేసేయాలండి, లేకపోతే వేయంగానే మాడిపోతాయండి. కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ సిమ్లో ఉంచేసేయండి. ఇది కాస్త పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. అలాగే ఇవి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి అన్ని వైపులా. చాలా సింపుల్ అండి. జస్ట్ మనకు ఒక 10 నిమిషాలు సరిపోతుంది చేయడానికి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి. అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవండి ఇవి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అవుతే చాలు. సౌండ్ కూడా బాగా గలగల సౌండ్ వస్తాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మిగిలినటి కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
మీరు వేడి మీద బాక్స్లో పెట్టకండి, బాగా చల్లగా అయిన తర్వాత మట్టుకే మీరు బాక్స్లో పెడితే 4 రోజులు నిలువ ఉంటాయండి. చూడండి బాగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇవి కూడా తీసేసుకోవాలి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చూసారు కదండి ఎంత సింపుల్గా మనకు కారం కారంగా క్రంచీగా స్నాక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి. చేసిన తర్వాత ఎలాగొచ్చో నాకు తప్పక కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రుచితో మీ ముందుకు వస్తుంది వెన్నెలా స్వీట్ హోమ్.